హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాస్ట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అర్జున్ని చూపిస్తారు. అర్జున్ ఫ్యామిలీలో తన భార్య హేమ, కూతురు నీల, ఇంకా తమ్ముడు రఘు ఉంటారు. అర్జున్ కరాటే మాస్టర్, కరాటే స్కూల్ నడుపుతూ పిల్లలకి కరాటే నేర్పిస్తూ ఉంటాడు. తన భార్య హేమ ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది. ఇంకా కూతురు నీల సెకండ్ క్లాస్ చదువుతూ ఉండగా రఘు మెడికల్ స్టోర్ రన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు నీల తన ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ గోపాల్ తనని కొట్టాడు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది. అది విన్న అర్జున్ ఇందులో తప్పు ఎవరిదని అడగ్గా దానికి నీల గోపాల్ ఇతరుని అనవసరంగా కొట్టాడు అని చెప్పడంతో అది విన్న తన ఫాదర్ అయితే వెళ్ళి నువ్వు కూడా వాడిని కొట్టు, అమ్మాయిలు అబ్బాయిలకి ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పడంతో నీల గోపాల్ని కొట్టడానికి వెళ్తుంది. కానీ ఈసారి కూడా గోపాల్ ఇతరుని కొట్టడంతో నీల ఏడుస్తూ తన ఫాదర్ దగ్గరికి వచ్చి నేను కూడా ఎలాగైనా వాడిని కొట్టాలి, నాకు కూడా కరాటే నేర్పించు అని అడగడంతో అది విన్న అర్జున్ ఆ రోజు నుండి నీలకి కరాటే నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. దాంతో నీల చాలా పట్టుదలతో కరాటే స్కిల్స్ అన్ని నేర్చుకుని పవర్ఫుల్గా తయారయ్యే తన ఫ్రెండ్ గోపాల్ని కొడుతుంది. అలా ఒకసారి అర్జున్ నీలాని కరాటే ఛాంపియన్షిప్కి తీసుకుని వెళ్ళగా నీలా ఆ మ్యాచ్లో ఓడిపోతుంది. దాంతో అదే రోజు రాత్రి నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ బాధపడడం చూసిన అర్జున్ తన దగ్గరికి వచ్చి తనతో మ్యాచ్ ఓడిపోయానని బాధగా ఉందా, నీకో విషయం తెలుసా, నేను ఇప్పటిదాకా 34 టోర్నమెంట్లు అటెంప్ట్ చేయగా అందులో ఒకే ఒకటి ఓడిపోయాను. ఆ రోజు రాత్రి బాధతో నాకు కూడా నిద్ర పట్టలేదు. ఓడిన దానికంటే అలాంటి రాత్రి మళ్ళీ నా జీవితంలో ఫేస్ చేయకూడదు అని ఆ తర్వాత నుండి ప్రతి మ్యాచ్ కసిగా ఆడి ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. నువ్వు కూడా మీ నాన్నలాగే కదా, ఇక మీదట నువ్వు కూడా అన్ని మ్యాచ్లు గెలుస్తావులే అని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత నుండి నీలా కూడా ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు నీలా అంటూ తన బాబాయ్ టిఫిన్ చేస్తూ ఉండగా నీలా తన అమ్మని చూసి ఏంటమ్మా ఎప్పుడు సైలెంట్గా మిషన్ కుట్టుకుంటూ ఉంటావు, ఎంతైనా నాన్నకున్న ధైర్యం నీకు లేదు అని చెప్పి నవ్వగా అది విన్న తన బాబాయ్ నీలాతో మీ నాన్నకి కరాటే నేర్పించిందే మీ తాత, మీ నాన్న ఒక మ్యాచ్ ఓడిపోయాడు అని చెప్పాడు అన్నావుగా, అది ఎవరి మీదనో తెలుసా, మీ అమ్మ మీదనే అని చెప్పడంతో అది విన్న నీలా తన అమ్మ వైపు చూసి షాక్ అవుతుంది. ఇక్కడే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే నీలాది కరాటే ఫ్యామిలీ అన్నమాట. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఒక హోటల్ కి వచ్చిన రౌడీ గ్యాంగ్ అక్కడే ఉన్న ఒక కుర్రాడిని చూసి ఆ కుర్రాడి తండ్రే తమ సారా వ్యాపారం గురించి పోలీసులకి చెప్పి తమని పట్టించాడు అనే కోపంతో ఆ కుర్రాడిని పట్టుకొని కొట్టబోగా అప్పుడే నీలాని తీసుకుని అక్కడికి వచ్చిన అర్జున్ ఆ రౌడీ గ్యాంగ్ ని కొట్టి కుర్రాడిని కాపాడి నీలాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే నీలా తనతో ఆ రౌడీలతో ఎందుకు ఫైట్ చేసావు నాన్న అని అడగ్గా దానికి అర్జున్ నాకు ఒక చెల్లి ఉండేది, అప్పుడు నాకు 10 సంవత్సరాలు అనుకుంటా, ఒకరోజు నడి రోడ్డులో నా చెల్లికి ఒక ఘోరం జరిగిపోయింది, అక్కడ చూస్తున్న వారు ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు, వారిలో ఒక్కరైనా ఆ అన్యాయాన్ని నిలదీసినా సరే ఈరోజు నా చెల్లి ప్రాణాలతో ఉండేది, నీలా అని తన పేరే నీకు పెట్టాము, అలా అన్యాయం జరిగి బాధింపబడిన వారిలో నేను మీ అమ్మ ఉంటే నువ్వు ఏం చేస్తావు తల్లి అని అడగ్గా దానికి నీలా అంత సులువుగా వారిని వదిలిపెట్టను నాన్న అంటుంది. దానికి అర్జున్ అయితే అన్యాయం ఎవరికి జరిగినా సరే అది నీ కంటపడితే నువ్వు ఎదిరించాలి, అప్పుడే మన పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పిన తన తండ్రి మాట తన మనసులో అలాగే ఉండిపోయే అప్పటి నుండి తన ముందు అన్యాయం జరిగితే చాలు ఎదిరించి న్యాయం జరిగేలా చేస్తూ ఉంటుంది. అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఒకరోజు ఒక ముసలావిడ బస్సులో వెళ్తూ తమ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అయ్యా నేను మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు, నా సమస్య ఏంటంటే నా భర్త రిక్షా తొక్కి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆటో కాలనీలో తమ కూతురి పెళ్లి కోసం కొంత స్థలం కొని చనిపోయాడు, అయితే ఇప్పుడు ఆ రౌడీ సుందరంగాడు ఆ స్థలం నకిలీ పత్రాలు రెడీ చేసుకుని అది వాడి స్థలమని బెదిరించి ఈ రాత్రిలోగా ఒరిజినల్ పత్రాలు తెచ్చి ఇవ్వకపోతే నా కూతురిని చంపుతానని భయపెడుతున్నారు, అందుకే నాకు మరో దారి లేక పత్రాలు వాడికి ఇవ్వడానికి వెళ్తున్నాను, ఈ విషయంలో మీరే నాకు సహాయం చెయ్యాలి అనగా అది విన్న ఎమ్మెల్యే ఆ సుందరం గాడు రాక్షసుడు, పత్రాలు వారికి ఇచ్చేసే నేను ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పడంతో అది విన్న ముసలావిడ చాలా బాధపడే పత్రాలు ఇవ్వడానికి వెళ్తుంది. అయితే అదే బస్సులో ఉన్న నీల అదంతా విని ఆ ముసలావిడ వెనకాలే వెళ్ళి సుందరమణి తన మనుషుల్ని తన కరాటే స్కిల్స్తో ఉతికి ఆరేసి ఆ నకిలీ పత్రాలు ఇప్పించుకుని అక్కడే చింపేసి ఆ ముసలావిడకి ధైర్యం చెప్పి పంపుతుంది. ఇంకా ఇక్కడే మనకి కార్తికేయన్ అనే ఒక సోషల్ ఎన్విరాన్మెంటలిస్ట్ ని చూపిస్తారు. అయితే ప్రస్తుతం కార్తికేయన్ ఒక ప్రైవేట్ మైనింగ్ కంపెనీ అయిన టెక్సాస్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేస్తున్న మైనింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ డీప్ గా అనలైజ్ చేస్తూ ఆ కంపెనీకి మైనింగ్ కోసం ఒక స్థలం కావాలి అంటే అక్కడ ఊరు ఉన్న ప్రజలు నివసిస్తున్నా సరే తమ పలుకుబడితో ఎంతమంది ప్రాణాలైనా తీసి అవసరమైతే ఆ ఊరిలోని ప్రజలందరినీ
చంపి అది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి మరి ఇప్పటిదాకా చాలా మైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంటారు. అయితే ఈ టెక్సాస్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెనుక ఉండి ఇదంతా చేయిస్తుంది ఆ కంపెనీ ఓనర్ వరుణ్ దయాలన్ అని. ఇన్ని అక్రమాలు చేస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలు తన మైనింగ్ కోసం తీస్తున్న వరుణుడు తన కంపెనీ నిజాలు అన్ని బయట పెట్టాలి అని కార్తికేయన్ రిపోర్ట్స్ అన్ని రెడీ చేస్తూ అవి ప్రభుత్వానికి ఇచ్చి వరుణ్ మైనింగ్ కంపెనీని క్లోజ్ చేయించి తనకి శిక్ష పడేలా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క వరుణ్ కి మరో మైనింగ్ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. అదేంటంటే ఇండియాలో ఇంతవరకు మైనింగ్ చేసిన డైమండ్స్ అండ్ స్టోన్స్ కంటే కాస్ట్లీ అయిన ప్రపంచ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న బ్లాక్ ఓపెల్ అని. అయితే ఇప్పుడు కీలాకడ్ విలేజ్లో కంపెనీ లొకేట్ చేసిన స్థలానికి కింద 1500 అడుగుల లోతులో పెద్ద విస్తీర్ణంలో బ్లాక్ ఓపెల్ విస్తరించి ఉన్నట్లు వరుణ్కి తన రీసెర్చ్ టీం చెప్పి అక్కడి బ్లాక్ ఓపెల్ మార్కెట్ వాల్యూ 7,000 కోట్లు అని. అయితే కీలాకడ్లో ప్రస్తుతం 800 కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని గవర్నమెంట్కి ఏదో ఒకటి చెప్పి పర్మిషన్ తీసుకున్నా సరే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 1500 అడుగుల లోతులలో డ్రిల్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అండ్ వైబ్రేషన్ వల్ల కొండ కింది భాగం నుండి అధిక మొత్తంలో ల్యాండ్ స్లైడ్ జరిగి ఊరు మొత్తం మునిగి ప్రజలందరూ చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఇంకా రెండవ ప్రాబ్లం ఏంటంటే సోషల్ ఎన్విరాన్మెంటలిస్ట్ అయిన కార్తికేయన్ మన కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఫాలో అవుతూ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డాటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాడు అని తెలిసిందే. తను చాలా ప్రమాదకరమని చెప్తాడు. ఇది విన్న వరుణ్ వాడి సంగతి నేను చూసుకుంటాలే అంటాడు. మరో పక్క కార్తికేయన్కి వరుణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన బ్లాక్ ఓపెల్ మైనింగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క నీలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యే ప్రతిరోజు కంపెనీ క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక్కడే మనకి రంగా అనే ఒక దొంగని చూపిస్తారు. రంగా డబ్బు సంపాదించడం లేదు అని తన భార్య తనకి మర్యాద ఇవ్వకుండా తనను ఎప్పుడూ తిడుతూ ఉండడంతో రంగా కోపంతో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బు సంపాదిస్తేనే నా భార్యకి నేను మొగుడిలా కనిపిస్తానంట, ఎలాగైనా సరే డబ్బు సంపాదించి దానికి నేనేంటో చూపిస్తాను, కృపా అన్న గ్యాంగ్లో చేర్చమని అడిగా కదా ఏమైందని అడగ్గా దానికి తన ఫ్రెండ్ కృపా అన్నతో ఆల్రెడీ మాట్లాడాను, నేను వెళ్ళేటప్పుడు తన దగ్గరికి నేను తీసుకెళ్తా అంటాడు. సీన్ కట్ చేస్తే వరుణ్ అక్కడ మైనింగ్ పర్మిషన్ కోసం మైనింగ్ మినిస్టర్ని కలిసి మాట్లాడగా ప్రాజెక్టు వాల్యూ 7,000 కోట్లు అని చెప్పడంతో అది విన్న మైనింగ్ మినిస్టర్ అయితే ప్రాజెక్టు వాల్యూలో 15% అంటే 1000 కోట్లు వైట్లో డబ్బు మొత్తం నా ట్రస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఏం జరిగినా సరే అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో అది విన్న వరుణ్ 1000 కోట్లు పోయినా సరే ఇంకా తనకే 6,000 కోట్లు బెనిఫిట్ కదా అని ఆలోచించి మరో దారి లేక ఆ డీల్కి ఓకే చెప్పి తన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేక తన షేర్స్ అన్ని అమ్మి మరి అలా 1000 కోట్లు రెడీ చేసి అబ్రహం అనే వ్యక్తికి ఫోన్ చేసి 1000 కోట్లు వైట్గా ఒక ట్రస్ట్ అకౌంట్కి మార్చాలి, ఈ పని చేయడానికి నీకంటే సమర్థుడు నాకు కనిపించలేదు, చేయగలవు కదా అని అడగ్గా దానికి అబ్రహం చేస్తాను అని చెప్తాడు. అలా అబ్రహం 1000 కోట్ల డబ్బు ఒక వ్యక్తికి ఇవ్వగా ఆ వ్యక్తి అబ్రహాంకి ఒక 100 నోటు ఇచ్చి ఇది తీసుకుని దుబాయ్కి వెళ్ళి షిగార్ స్ట్రీట్ 14లో ఉన్న జస్టక్ విల్లాలో ఈ నోటు ఇవ్వండి, వారు ఆ 1000 కోట్లు వైట్లో నువ్వు చెప్పిన ట్రస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ 100 నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ కోడ్ అని చెప్పడంతో అబ్రహం ఆ 100 నోటు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క వరుణ్ కృపాకి ఫోన్ చేసి ఒక ముఖ్యమైన పని కార్తికేయన్ అనే వాడిని చంపాలి, అది కూడా యాక్సిడెంట్ లా ఉండాలి అని చెప్పి డీల్ ఇవ్వడంతో కృప తన తమ్ముడికి కార్తికేయన్ డీటెయిల్స్ అన్ని చెప్పి విషయం చెప్పడంతో కృపా తమ్ముడు తన మనుషులతో ప్లాన్ ప్రకారం కార్తికేయన్ ఇంటికి వెళ్ళి తనతో పాటు తన భార్య కూతురిని కూడా దారుణంగా చంపేసి తర్వాత కృపా మనుషులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాము హంద్రీలో ఇసుక తవ్వుకుంటే కేసు పెట్టాడు అనే కోపంతో తామే చంపేశామని పోలీస్ స్టేషన్లో లొంగిపోతారు. అలా వరుణ్ తన బ్లాక్ ఓపెల్ మైనింగ్ కోసం ఆల్మోస్ట్ లైన్ క్లియర్ చేసుకుంటాడు. ఇదిలా ఉంటే నీలా జాబ్ చేసే కంపెనీలోని టీమ్ మేనేజర్ నీలాని ఎలాగైనా అనుభవించాలి అని ఒకరోజు ఆఫీస్ అయిపోయాక నీలా వెళ్లే క్యాబ్లోనే ఎక్కి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో నీలాకి యాజ్ యూజువల్గా కోపం వచ్చి తనని ఉతికి ఆరేసి బుద్ధి చెబుతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం అర్జున్తో తన తమ్ముడు తిరుపతిలో పెళ్లికి వెళ్తున్నాను, 2 రోజులు షాప్ చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోగా అలా కాసేపటికే ఎమ్మెల్యే వారి ఇంటికి వచ్చి అర్జునుడు తన భార్యతో నీలా ఆ రౌడీ సుందరంని కొట్టిన విషయం చెప్పి ఆ సుందరం నీలా మీద చాలా కోపంగా ఉన్నాడు, కానీ నేనే తనకి నచ్చి చెప్పాను, మీ కూతుర్ని ఇక మీదటైనా ఇలా ప్రతి గొడవలోకి దూరి కొట్టకు అని చెప్పండి, ప్రతిసారి నేనే కాపాడలేను కదా అని చెప్పి వెళ్ళిపోవడంతో అది విన్న హేమ నీలా ఇంటికి రాగానే నీకు ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది, ఇకనైనా ఇలా ప్రతి గొడవలోకి దూరి కొట్టడం మానేయి, అయినా నిన్ను కాదు నువ్వు ఇలా తయారవడానికి కారణమైన మీ నాన్నని తిట్టాలి అని అలా వారిపై సీరియస్ అవుతుంది. దాంతో నీలా ఫీల్ అవ్వగా అర్జున్ తనతో మీ అమ్మ మాటలు పట్టించుకోకు అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ రాజన్ని చూపిస్తారు. రాజన్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఒక రోజు రాత్రి రాజన్ తన పోలీస్ టీంతో సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉండగా ఒక డ్రింక్ చేసిన కుర్రాడు పోలీసులను చూసి భయంతో బైక్ పై అక్కడ నుండి స్పీడ్గా వెళ్ళబోతూ ఎదురుగా వస్తున్న కార్ని గుద్దబోగా ఆ కారు వ్యక్తి పక్కకు తిప్పి ట్రాన్స్ఫార్మర్ని బలంగా గుద్దడంతో యాక్సిడెంట్ అయ్యే
కారులోని వ్యక్తి స్రోకలపై పడిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, అదే అబ్రహం. ఇంకా తనని చూసిన ఇన్స్పెక్టర్ వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. మరో పక్క ఈ విషయం తెలిసిన వరుణ్ తన మనుషులకి ఫోన్ చేసి అబ్రహం ఎవరు ఏంటి అని పోలీసులు కనిపెట్టేలోగా తనని హాస్పిటల్ నుండి ఎలాగైనా సేఫ్గా తీసుకొచ్చేయండి అని చెప్పడంతో వరుణ్ మనుషులు హాస్పిటల్కి వెళ్ళి స్రోలో లేని అబ్రహాంని అక్కడ నుండి తీసుకెళ్లాలని చూడగా అదంతా చూసిన రాజన్కే వీడిని తీసుకెళ్ళడానికి ఇంతమంది వచ్చారు అంటే వీడెవడో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళ ఉన్నాడు అని అర్థమయ్యే ఆ రౌడీలను అక్కడ నుండి వెళ్ళిపోమ్మని లేదంటే తనని షూట్ చేస్తా అని బెదిరించినా వినకపోవడంతో రాజన్ అబ్రహాం కాలుకి షూట్ చేసి తలకి గన్ గురిపెడతాడు. దాంతో ఆ రౌడీలు తనని ఏం చేయకొని అక్కడ నుండి పారిపోగా అదంతా చూసిన రాజన్ డాక్టర్తో తనకి ట్రీట్మెంట్ చేయమని చెప్పి అక్కడ పోలీసులని సెక్యూరిటీగా ఉంచి ఇంతకీ వీడెవడో తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్రహాం ఫోటో అన్ని పోలీస్ స్టేషన్లకి పంపి తన మీద క్రిమినల్ రికార్డు ఉందేమో అని చెక్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే రాజన్కి ఒక ఫోన్ కాల్ రాగా అది మాట్లాడిన రాజన్ షాక్ అయ్యే వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ అబ్రహాం ఉన్నాడు. పోలీసులందరూ గాయాలతో ఉంటారు. రాజన్ వారిని ఎంతమంది వచ్చి కొట్టి తీసుకెళ్లారని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాజన్తో కానిస్టేబుల్ వాడికే స్లో వచ్చి అందరినీ కొట్టి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో అది విన్న రాజన్ ఒక్కడు ఇంతమందిని కొట్టి వెళ్ళిపోయాడని షాక్ అవుతాడు. ఇంకా అలా అబ్రహాం కోసం సిటీ మొత్తం పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క అబ్రహాం వెళ్లి కృపాని కలవగా అతన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో అబ్రహాం ని దాస్తాడు. అప్పుడే అబ్రహాం వరుణ్ కి ఫోన్ చేసి ఆ 100 నోటు ఇప్పుడు నా దగ్గరే ఉంది, నేను ఏదైనా ప్రైవేట్ జెట్ లో దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేయి, అంతవరకు కృపా దగ్గరే ఉంటాను అని చెప్తాడు. ఇంకప్పుడే అబ్రహాం కాలుకి తగిలిన బుల్లెట్ గాయానికి ఇన్ఫెక్షన్ కాకుండా కొన్ని మెడిసిన్స్ కావాలి అని, అయితే అవి మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు, కానీ ఈ కత్తి చూస్తే ఎవడైనా భయపడి ఇవ్వాల్సిందే, నీ మనిషిని కాకుండా ఈ పనికి కొత్త వాడిని పంపు అని కృపాతో చెప్తాడు. అదే టైంకే రంగాని తన ఫ్రెండ్ కృపా గ్యాంగ్లో చేర్పించడానికి రాగా రంగాని చూసిన కృప ఈ పనికి కొత్త వాడే బెటర్ అని తనకి కత్తి అండ్ మెడికల్ స్లిప్ ఇచ్చి వాటిని తీసుకుని వస్తే గ్యాంగ్లో నిన్ను జాయిన్ చేసుకుంటా అని చెప్పడంతో రంగా మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తాడు. మరో పక్క నీలాతో తన అమ్మ షాప్కి వెళ్ళి నాన్నని తినడానికి ఇంటికి పంపి కాసేపు షాప్ చూసుకోమని చెప్పడంతో నీలా షాప్కి వెళ్ళి తన నాన్నని ఇంటికి పంపుతుంది. ఇంకప్పుడే మెడిసిన్స్ కోసం ఆ ఏరియాకి వచ్చిన రంగా అక్కడి మెడికల్ షాపులన్నీ చూస్తూ నీలా ఉన్న షాపుని చూసి అమ్మాయే కదా బెదిరించి ఈజీగా మెడిసిన్స్ తీసుకోవచ్చు అని అలా షాప్లోకి వెళ్ళి తనకి కత్తి చూపించే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్స్ ఇవ్వమని బెదిరిస్తాడు. దాంతో నీలాకి చాలా కోపం వచ్చి తనని కొట్టబోగా అప్పుడే తన అమ్మ కాల్ చేయడంతో అది చూసి తను ఎవరిని కొట్టకు అని చెప్పింది గుర్తొచ్చి తనకి ఆ మెడిసిన్స్ ఇస్తుంది. అయితే రంగా నీలా మెడలోని గోల్డ్ చైన్ చూసి తన భార్య తనని తిట్టింది గుర్తు చేసుకుని ఈ గోల్డ్ చైన్ తీసుకెళ్లి తన భార్య మొహం మీద కొట్టాలి అని ఆ గోల్డ్ చైన్ తీసి ఇవ్వమంటాడు. నీలా ఇవ్వను అనడంతో కత్తితో తనపై అటాక్ చేయబోగా ఇంకా నీలా రంగాని పిచ్చ కొట్టుడు కొట్టి చేతికి గాయం చేసి పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి రంగాని అరెస్ట్ చేసి నీలాని తన ఫాదర్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి రంగాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకప్పుడే రంగా అక్కడే కానిస్టేబుల్ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని చూసి దాన్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి కృపాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వారు నన్ను చైన్ దొంగతనం కేసులోనే అరెస్ట్ చేశారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తాడు. అయితే అది విన్న అబ్రహాం కృపాతో ఒకవేళ ఆ మెడికల్ షాప్ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను ఇచ్చిన మెడిసిన్స్ గురించి చెప్తే అది బుల్లెట్ గాయానికి వాడేవే అని తెలిసి అది నాకే అని పోలీసులకి అర్థమయ్యి రంగాన్ని టార్చర్ చేసైనా సరే నన్ను కనుక్కుంటారు, అందుకే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, అందుకే నీ మనుషులతో తనని చంపించేసేయని అని చెప్తాడు. అది విన్న కృప తన తమ్ముడు శివతో అదే విషయం చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఆ అమ్మాయి ప్రేమ పేరుతో తనని మోసం చేసిందని అందుకే కోపంతో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశామని కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోండి అని చెప్పడంతో అలా శివ మరో 5 మందిని తీసుకుని అర్జున్ ఇంటికి వెళ్తాడు. మరో పక్క నీలా అమ్మకి గొడవ గురించి తెలిసే అర్జునుడు నీలాతో ఇది పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఈ కంప్లైంట్ ఏమీ వద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పరండి అంటుంది. ఇంకప్పుడే శివ తన 5 మందితో అక్కడికి వచ్చి నీలా అంటూ తన ఫ్యామిలీపై అటాక్ చేసి చంపబోగా వీళ్ళు ఆ దొంగ మనుషులే అనుకుని ఫ్యామిలీ మొత్తం వారందరినీ ఉతికారేస్తారు. ఇదే ప్రాసెస్లోనే 3 చనిపోతారు. అది చూసిన హేమ ఈ విషయం ఇప్పుడు పోలీసులకి తెలిస్తే మన కూతురి జీవితం నాశనం అవుతుంది, అందరం జైలుకి వెళ్తామని భయపడిపోగా దానికి అర్జున్ తనతో మన కూతురిని చంపాలి అని వచ్చిన వారిని ఊరికే వదిలేస్తామా, మిగతా 3 బ్రతికి బయటికి వెళ్తేనే కదా ఇది అందరికీ తెలిసేది అని శివ అండ్ మిగతా 2 కూడా చంపి అర్జున్ తన ఇంటి వెనకాల బాత్రూంల కోసం తవ్విన గుంతలో ఆ 6 డెడ్ బాడీస్ వేసి కప్పెట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క అబ్రహాంకి టేబుల్ మీద పెట్టిన తన పర్సు ప్లేస్లో సేమ్ అలాగే ఉన్న శివ పర్సు ఉండడంతో షాక్ అయ్యే అంటే శివ తన పర్సు అనుకుని అబ్రహాం పర్సు తీసుకెళ్లాడు అని వెంటనే తనకి ఫోన్ చేయగా తనదే కాకుండా తనతో వెళ్ళిన అందరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో షాక్ అయిన అబ్రహాం ఆ పర్సులో ఉన్న 100 రూపాయల నోటు వాల్యూ 1000 కోట్లు రాని గట్టిగా అరుస్తాడు. ఇది చూసిన కృప విషయం కనుక్కొని తనని కూల్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క వరుణ్ తన పర్సనల్ టీంతో ఇంకో 2 రోజుల్లో డీల్
డీల్ ఫైనలైజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో వచ్చే 6,000 కోట్ల ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేయడానికి సేఫ్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయో కనుక్కోండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే బాగా ఆలోచించిన కృప నీలా అంటూ తన ఫ్యామిలీని చంపడానికి వెళ్ళిన తన తమ్ముడు అండ్ గ్యాంగ్ అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో నీలా ఇంటి ఏరియాలో ఉండే కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పి ఒకసారి నీలా ఇంటి దగ్గరికి వెళ్ళి చూసిరమ్మని చెప్పడంతో కృష్ణ నీలా ఇంటి దగ్గరికి వెళ్తూ ఉండగా దారి మధ్యలోనే శివ అండ్ గ్యాంగ్ వెళ్ళిన జీప్ పంక్చర్ అయ్యి రోడ్డు పక్కన ఉంటుంది. అది చూసిన కృష్ణ నీలా ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండే ఇంట్లో నుండి టీవీ సౌండ్స్ కూడా వస్తూ ఉండడంతో కృష్ణ కృపకి ఫోన్ చేసి అన్న ఫ్యామిలీ మొత్తం టీవీ చూస్తూ హ్యాపీగా ఉంది, శివ గ్యాంగ్ ఇక్కడికి రాలేదు అనుకుంటా, ఎందుకంటే దారి మధ్యలోనే వారి జీప్ పంక్చర్ అయింది, వారిని అక్కడ నుండి ఎవరో తీసుకెళ్లారు కావచ్చు అని చెప్పడంతో అది విన్న కృపకి ఒకవేళ రంగా పోలీసులకి నిజం చెప్పేశాడేమో, అందుకే పోలీసులు అబ్రహాంని పట్టుకోవడానికి తన తమ్ముడు అండ్ గ్యాంగ్ని తీసుకెళ్లారు అని అదే విషయం అబ్రహాంకి చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉండే తన మనిషికి ఫోన్ చేసి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తమ్ముడు అండ్ గ్యాంగ్ ఉన్నారేమో చూడమని చెప్పగా తన మనిషి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చూసి అక్కడ వారు లేరు అని ఈ ఇన్స్పెక్టర్ వారిని మరి ఏదైనా సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఉంటాడు అని చెప్తాడు. అది విన్న కృప అదే విషయం అబ్రహాంకి చెప్పగా దానికి అబ్రహాం వారిని ఎక్కడ ఉంచినా సరే వెంటనే కనిపెట్టమని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క అర్జున్ తన ఫ్యామిలీతో ఇప్పుడు ఈ దొంగతనం కేసు కంప్లైంట్ ఇస్తే ఈ హత్యల గురించి కూడా పోలీసులకు తెలిసే ఛాన్స్ ఉందని, అందుకే కంప్లైంట్ వెనక్కి తీసుకుందామని అలా నీలాంటి తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులకి అదే విషయం చెప్పి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారు. అదే టైంకే కృప అదే పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ రాజన్కి ఫోన్ చేసి హాస్పిటల్ నుండి తప్పించుకున్న వాడిని పట్టుకోవడానికి నా తమ్ముడు అండ్ గ్యాంగ్ని నువ్వే తీసుకెళ్లావని నాకు తెలుసురా, నా తమ్ముడు ఎక్కడా చెప్పు అని అడగ్గా దానికి రాజన్ అసలు ఎవడ్రా నువ్వు, నేను ఎవరిని తీసుకెళ్లలేదు అని చెప్పినా సరే కృప తన మాట వినకుండా నువ్వు నా తమ్ముడిని ఎంత కొట్టినా సరే నిజం చెప్పడు, ఇప్పుడే నీ కొడుకు భార్యని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నాం చూడు అని ఒక వీడియో పంపగా ఆ వీడియో చూసిన రాజన్ కూడా షాక్ అయ్యి నిజంగానే నీ తమ్ముడిని నేను తీసుకెళ్లలేదురా, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అనగా దానికి కృప అబద్ధాలు ఆపురా, నీ కస్టడీలో ఉన్న రంగా అన్ని నిజాలు చెప్పాడు అని నాకు తెలుసురా, నీకు 1 గంట మాత్రమే టైం ఇస్తున్నా, అంతలోగా నా తమ్ముడిని తీసుకొచ్చి నీ భార్య కొడుకుని తీసుకెళ్ళు, లేదంటే గంట తర్వాత వారిని చంపేస్తానని కాల్ కట్ చేస్తాడు. అది విన్న రాజన్ అక్కడి స్టాఫ్ని అడిగి రంగాని చూసి తనని దారుణంగా కొట్టి తనకి కృప వాయిస్ రికార్డు వినిపించి ఇది ఎవరి వాయిస్ అని అడగ్గా దానికి రంగా కృప వాయిస్ తను పూర్ణ మార్కెట్లో ఒక రౌడీ అని చెప్తాడు. అది విన్న రాజన్ వాడి తమ్ముడి పేరు శివానేనా, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి రంగా కృపా తమ్ముడే శివ, కానీ ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో నాకు నిజంగా తెలియదు సార్ అని చెప్తాడు. అప్పుడే మరో పోలీస్ ఆఫీసర్ రాజన్ని ఆపి అసలు ఏం జరిగింది సార్ అని అడగ్గా దానికి రాజన్ కృపాగాడి తమ్ముడిని వాడితో పాటు వచ్చిన 5గురిని ఎవరో తీసుకెళ్లారంట, అయితే ఆ కృప వారిని నేనే తీసుకెళ్లాడు అనుకుని నా భార్యని కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి టార్చర్ చేస్తూ గంటలో వాడి తమ్ముడిని తీసుకెళ్లకపోతే వారిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు అని తన పోలీస్ టీంని కృప ఎక్కడ ఉన్నాడో లొకేషన్ కనిపెట్టమని చెప్పగా అదంతా అక్కడే ఉన్న అర్జున్ అండ్ నీలా కూడా విని షాక్ అయ్యే అక్కడ నుండి ఇంటికి వెళ్తారు. మరో పక్క అబ్రహాంకి వరుణ్ ఫోన్ చేసి రేపట్లోగా మినిస్టర్ చెప్పిన అకౌంట్కి డబ్బు వస్తుంది అని చెప్పాను, ప్రైవేట్ జెట్ ల్యాండింగ్కి పర్మిషన్ దొరకడంలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకోసమే ఈ పనికి నా మేనేజర్ని దుబాయ్ ప్యాసింజర్ ఫ్లైట్లో పంపుదామనుకుంటున్నా, కాసేపట్లో నా మేనేజర్ నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ఆ 100 నోటు తనకి ఇచ్చేయి, దుబాయ్కి వెళ్ళాక మిగతా పనులు చూస్తాడు అని చెప్పగా అది విన్న అబ్రహాం వరుణ్కి ఆ దొంగ నోటు కృపా తమ్ముడు శివ దగ్గర ఉంది అని ఇప్పుడు తను కనబడట్లేదు అన్న నిజం చెప్పకుండా మేనేజర్ని పంపు 100 నోటు ఇచ్చి పంపుతానని కాల్ కట్ చేస్తాడు. అంతా విన్న కృపా తనతో వరుణ్కి నిజం ఎందుకు చెప్పలేదని అడగ్గా దానికి అబ్రహాం నిజం చెప్తే వరుణ్ నమ్మడు, ఆ 1000 కోట్ల కోసం నువ్వు నీ తమ్ముడు కలిసి నాటకం ఆడుతున్నారు అనుకుంటాడు, అలాగే నా మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది, అందుకే అలా చెప్పాను, ఇంకా వరుణ్ మేనేజర్ వచ్చేలోగా శివ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి, నీ ప్రయత్నం నువ్వు చెవి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి శివాని వెతకడానికి వెళ్తాడు. మరో పక్క పోలీసులకి శివ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా ఒక నది దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు, ఎందుకంటే అర్జున్ అండ్ నీలా వారి ఫోన్స్ అన్ని ఆ నదిలోనే పడేసి ఉంటారు కాబట్టి. మరో పక్క అబ్రహాం ఫోటో చూసిన కమిషనర్ ఇన్స్పెక్టర్ రాజన్కి ఫోన్ చేసి ఒకటి ఫోటోని ఫ్యాక్స్లో పంపావు కదా, ఆ ఫోటో ఇప్పుడే చూశాను, వాడి పేరు అబ్రహాం, వాడు ఒక మోస్ట్ వాంటెడ్ రూత్లెస్ నటోరియస్ క్రిమినల్, వాడికి ఏదైనా పని అప్పచెప్తే ఒంటరిగానే వెళ్ళి చేస్తాడు, వాడిని పట్టుకోవాలని చూసిన ఎంతోమంది పోలీసుల్ని చంపే ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడే వీడిని చూస్తున్నా వీడు మళ్ళీ బయటికి వచ్చాడు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉండాలి అని అంతా చెప్పగా అది విన్న రాజన్ షాక్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క నీలా తన పేరెంట్స్తో మనం చేసిన తప్పుకి ఏ పాపం తెలియని తల్లి కొడుకు చనిపోతున్నారు, దీన్ని మనం ఎలాగైనా ఆపాలి అని చెప్పగా అది విన్న అర్జున్ నిజమే, ముందు వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి అని తన కరాటే స్కూల్లో కరాటే నేర్చుకుని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గౌతమ్ని కలిసి మాట్లాడాలని అర్జున్ గౌతమ్ని కలిసేందుకు వెళ్తాడు. మరో పక్క అబ్రహాం రంగాని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ మురుగన్ని పట్టుకుని దారుణంగా కొట్టి రంగా మీకు ఏం చెప్పాడు, శివాని ఎక్కడ దాచారు చెప్పు అని అడగ్గా దానికి మురుగన్
శివ ఎక్కడ ఉన్నాడో మాకు ఏం తెలియదు, రంగా మాకు ఎలాంటి నిజాలు చెప్పలేదు అని. అయితే ఆ కరాటే మాస్టర్ అండ్ తన కూతురు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆల్రెడీ కంప్లైంట్ కూడా వెనక్కి తీసుకున్నారు అని చెప్పడంతో అది విన్న అబ్రహాంకి వారిపై డౌట్ వచ్చి ఆ మురుగన్ని చంపేసి నేరుగా నీలా ఇంటికి వెళ్ళి అక్కడ విరిగిపోయిన వస్తువులన్నీ చూస్తాడు. హేమ తనని ఎవరు మీరు అని అడగ్గా అబ్రహాం తనతో మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడా అంటాడు. చేతిలో కత్తి చూసిన నీలాకి డౌట్ వచ్చి వీడు వాళ్ళ మనిషి అయి ఉంటాడమ్మా, ఇన్స్పెక్టర్ భార్య కొడుకు ఎక్కడ ఉన్నాడో వీడికి తెలిసే ఉండాలి అని చెప్పడంతో అబ్రహాంకి శివ గురించి వీరికి తెలుసు అని క్లారిటీ వచ్చి వారిపై అటాక్ చేయగా హేమ అండ్ నీలా అబ్రహాంని కొడతారు. అలా వారి మధ్య చాలాసేపు ఫైట్ తర్వాత అబ్రహాం నీలా అండ్ హేమాని కొట్టి శివ ఎక్కడ చెప్పు అని హేమాని చంపబోగా ఇక్కడే ట్విస్ట్, ఫోన్ మర్చిపోయిన అర్జున్ దానికోసం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి అక్కడి దృశ్యం చూసి అబ్రహాంపై అటాక్ చేస్తాడు. అలా వారి మధ్య బీభత్సమైన ఫైట్ తర్వాత అబ్రహాం అర్జున్ కళ్ళలో పిండి కొట్టి తనని కూడా చంపబోతాడు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్, అప్పుడే పెళ్లికి వెళ్ళిన అర్జున్ తమ్ముడు రఘు ఇంటికి వస్తాడు. నిజానికి తనకి కూడా కరాటే వస్తుంది. ఇంకేముంది, తను అబ్రహాంపై అటాక్ చేసి దారుణంగా కొడతాడు. ఇంకా అలా అందరూ కలిసి అబ్రహాంని కొట్టి చైర్కి కట్టేస్తారు. ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని ఎక్కడ బంధించారో కనుక్కొని నీలా అండ్ అర్జున్ అక్కడికి బయలుదేరగా మరో పక్క కృపాకి శివ అండ్ గ్యాంగ్ కరాటే మాస్టర్ ఇంట్లోకి వెళ్ళాక బయటికి రాలేదు అని తెలిసి తన తమ్ముడు గురించి వారికే తెలుసు అని అర్థమవుతుంది. ఇంకప్పుడే అర్జున్ అండ్ నీలా అక్కడికి వచ్చి కృప అండ్ గ్యాంగ్ని దారుణంగా కొట్టి కృపాని చంపి ఇన్స్పెక్టర్ భార్య కొడుకుని తీసుకెళ్ళాలి అనుకోగా కృప వారితో నన్ను చంపితే అంతా అయిపోతుంది అనుకున్నావా, నిన్ను నా పైన ఉన్నవాడు మాత్రం వదలడు అని చెప్తూ ఉండగా అప్పుడే వరుణ్ మేనేజర్ కూడా అక్కడికి వస్తాడు. అర్జున్ వాడిని కూడా కట్టేసి ఇంతకీ వీడు ఎవడు అని అడగ్గా దానికి కృప వీడు ఆ 100 నోటు కోసమే వచ్చాడు, ఆ నోటు మా తమ్ముడి పర్సులో ఉంది, అది వీడికి ఇవ్వండి, ఇది ఇక్కడితో అయిపోతుంది, లేదంటే నీ ఫ్యామిలీని వాడు వదిలిపెట్టడు అంటాడు. అది విన్న అర్జున్ 100 నోటు ఏంట్రా అని అడగ్గా వరుణ్ మేనేజర్ బ్లాక్ ఓపెల్ గురించి అంతా చెప్తాడు. అది విన్న అర్జున్ తన తమ్ముడికి ఫోన్ చేసి శివ బాడీ తవ్వి పర్సు చెక్ చెయ్యి అనగా రఘు శివ బాడీని తవ్వి తీసి ఆ 100 నోటు చూసి అదే విషయం అర్జున్కి చెప్తాడు. కృప వారితో నా మాట విని ఆ 100 నోటు వీడికి ఇచ్చి పంపండి, అంతా ఇక్కడితో మర్చిపోదాం, లేదంటే ఆ 100 నోటు కోసం వాడు నీ ఫ్యామిలీని నాశనం చేస్తాడు, ప్రాబ్లం పెద్దదవుతుంది అని చెప్పగా అది విన్న అర్జున్ తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు. కానీ నీలా మాత్రం ఆ ప్రాజెక్టు వల్ల అక్కడి ఊరు ప్రజలు చనిపోతారు అని, ఇది జరగకూడదు, ఆపాలి అనగా అది విన్న కృప అది నీ ఊరు కాదు, ఆ ప్రజలు నీకు తెలియదు కదా, వారి కోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా అనగా దానికి నీలా నిజమే, ఇప్పుడు కాపాడడానికి వచ్చిన వీళ్ళు కూడా మాకు ఎవరో తెలియదు, వీరి కోసమే ఇంత రిస్క్ చేశాము అంటే ఒక ఊరు ప్రజల కోసం ఎంత చేయగలమో ఆలోచించుకో అని చెప్పగా దానికి అర్జున్ నా కూతురు నిర్ణయమే నా నిర్ణయం అని వారిద్దరిని చంపేసి కృప ఫోన్ నుండే పోలీసులకి ఫోన్ చేసి అది ఇన్స్పెక్టర్ భార్య కొడుకు ఉన్న రూమ్లో పడేసి తమ గురించి ఎవ్వరికీ తెలియకుండా కాపాడి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ టీం అక్కడికి చేరుకొని చనిపోయిన కృప అండ్ గ్యాంగ్ ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన వరుణ్ మేనేజర్ని చూసి వారిని ఎవరు చంపారో తెలియక తన టీంతో అక్కడి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేయమని చెప్తాడు. అయితే తన మేనేజర్ చనిపోయాడు అని తెలిసిన వరుణ్ తన మనుషులతో అప్పటికే ఆ ఏరియాలోని అన్ని సీసీటీవీ ఫుటేజెస్ తీసుకెళ్లి వారిని చంపింది ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. మరో పక్క హేమ అర్జున్ అండ్ నీలాతో ఇది మరింత పెద్ద సమస్య అయ్యేలా ఉంది, ఈ సమస్య ఇక్కడితో స్టాప్ అయ్యి నా ఫ్యామిలీతో నేను ప్రశాంతంగా బ్రతకాలని ఉంది అని చెప్పి ఎమోషనల్ అవ్వగా దానికి అర్జున్ అలా జరగాలి అంటే మనం మరో ఇద్దరిని చంపక తప్పదు అని అక్కడే ఉన్న అబ్రహాంని చూసి అలాగే వరుణ్ని కూడా చంపాలని ఫిక్స్ అయ్యి అబ్రహాంని చంపి అక్కడే ఇంటి వెనక గొయ్యి తీసి పాతిపెట్టి వరుణ్ని చంపేందుకు అర్జునుడు నీలా బయలుదేరుతారు. మరో పక్క అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసిన వరుణ్కి అది చేసిందే అర్జునుడు నీలా అని తెలిసి ఒక రౌడీ గ్యాంగ్తో మాట్లాడి వారి ఇంటికి వెళ్ళి వారిని చంపైనా సరే ఆ 100 నోటు తీసుకురండి అని చెప్పడంతో 50 మంది రౌడీలు అర్జున్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్న హేమ అండ్ రఘు ఆ రౌడీలందరినీ చావకుండా దారుణంగా కొడుతూ ఉంటారు. మరో పక్క అర్జునుడు నీలా వరుణ్ విల్లాకి వెళ్ళి వరుణుడు తన మనుషులందరినీ దారుణంగా కొడుతూ చివరికి వరుణ్ని కూడా చంపబోగా వరుణ్ వారితో అసలు నన్ను ఎందుకు చంపుతున్నారా, నా 100 నోటు నాకు ఇవ్వండి చాలు అంటాడు. దానికి అర్జున్ నవ్వుతాడు. నిజానికి అప్పటికే ఆ 100 నోటు తగలబెట్టేసి ఉంటారు. అర్జున్ తనతో ఇప్పటికే డబ్బు మీద ఆశతో ఎంతో మంది ప్రాణాలు తీసి చాలా తప్పులు చేసేసావు, ఇంకా ఒక్క తప్పు కూడా జరగనివ్వము అని వరుణ్ని దారుణంగా చంపేసి అక్కడ తమ గురించి ఒక్క క్లూ కూడా దొరకకుండా చేసి వెళ్ళిపోతారు. మరో పక్క హేమ అండ్ రఘు రౌడీలందరినీ ఉతికి ఆరేయడంతో వాళ్ళు భయంతో అక్కడ నుండి పారిపోతారు. ఇదిలా ఉంటే మరో పక్క ఇన్స్పెక్టర్ కి తన టీం ద్వారా ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ అన్ని తీసుకెళ్లింది వరుణ్ మనుషులే అని తెలిసి ఒకవేళ కృపా గ్యాంగ్ వరుణ్ మేనేజర్ ని చంపినందుకు వరుణ్ అక్కడికి వచ్చి కృపా అండ్ గ్యాంగ్ అందరినీ చంపేసి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశాడేమో అని అందుకే వరుణ్ని అరెస్ట్ చేయాలి అనుకోగా అప్పుడే ఇన్స్పెక్టర్ కి వరుణ్ని కూడా ఎవరో చంపేశారు అని తెలియడంతో అది విన్న ఇన్స్పెక్టర్ షాక్ లో ఉండిపోతాడు. ఇదంతా చేసింది ఎవరో కనుక్కోలేకపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.